ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం. అలా కాకుండా ఎవ్రీడే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఋషికొండలో భవనాలు అనేవి ప్రారంభించడం జరిగింది. అవి టూరిజం భవనాలు లేకపోతే పరిపాలన రాజధానిలో భాగంగా సీఎం ఉండబోతున్నారు అనేది ఒక 3-man కమిటీ కూడా ఇచ్చింది. ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి. వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు. ఈరోజు 7 బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది. అండ్ చాలా శుభదినం ఈరోజు, మంచి టైంలో దాని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది. యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాల్ని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3-man కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి, అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని. జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది. అది మీరు చూసి చెప్పాలి, మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేశారో మీ అందరికీ తెలుసు. అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటి మేడం ఎవరతను ఎవరో 7 o'clock బ్లేడ్తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయనేనా? ఏం చెప్తాం వాళ్ళ గురించి. కానీ ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్గా ఉంటే, కష్టపడి పైకి వస్తే, స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఇలా నీచంగా మాట్లాడటం, వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య. సో మహిళలు అందుకే వాళ్ళని అసహించుకున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. ఓకేనా? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.